అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వికలాంగుల ఆత్మబంధువు అయిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇంటి నుండి బయటికి రానటువంటి దివ్యాంగుల్ని సైతం సంఘటితం చేసి ఈ దేశంలోనే ఎక్కడా లేనట్టు విధంగా 6,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెన్షన్ అందుతుంది అని అంటే అది మందకృష్ణ మాదిగ గారి ఘనత అని చెప్పి, వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాట ఫలితమేనని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మండపేట పట్టణంలో 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షులు షేక్ నబీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల భవనం వద్ద ఇంత ఘనంగా నిర్వహించిన నా వికలాంగ సోదర సోదరిమణులందరికీ విహెచ్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా దివ్యాంగులకి ఒక భవనం అంటూ లేదు. మండపేట పట్టణంలో ఒక భవనాన్ని ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉన్నదని అంటే ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారికి అని చెప్పి, ఆయనకి ఈ నియోజకవర్గంలో ఉండబడే వికలాంగులంతా కూడా రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మేము ఒక విజ్ఞప్తి పెడుతున్నాం, ఆయన మీద భుజస్కంధాల మీద ఒక బాధ్యత కూడా పెడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఏర్పడే వికలాంగుల కమిషన్ ఏదైతే ఉంటుందో, కమిటీ ఏదైతే ఉంటుందో, కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, ఆ కార్పొరేషన్ సంబంధించి మండపేట పట్టణ వికలాంగుల్ని ఒకరిని డైరెక్టర్గా నియమించే బాధ్యత ఆయన తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వికలాంగుల పక్షాన నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో జరగబోయే మరి మన హక్కుల కోసం జరగబోయే పోరాటంలో వికలాంగులంతా కూడా అధిక సంఖ్యలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, భారత రాజ్యాంగం దినోత్సవాన్ని ఈ రోజున వికలాంగులు ఈ ఘనంగా నిర్వహించడం అదొక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ, మరి రాజ్యాంగం ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా ఇంకా మన పరిపాలన మరి ఇక్కడ జరగడం లేదని, ఎవరైతే అణగారిన వర్గాలు పేద వర్గాలు ఉన్నారో జనాభా తామాసా ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా దక్కడం లేదని, భారత రాజ్యాంగం పూర్తిగా అమలైన రోజునే అందరికీ సమన్యాయం జరగడానికి అవకాశం ఉన్నదని చెప్పి మరి అందరినీ కూడా నేను అధికారుల్ని అదే సమయంలో నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగాన్ని అమలు చేయండి, దయచేసి మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తే సుపరిపాలన రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి, మరి ఆ రోజు అంబేద్కర్ కన్న కళలో నెరవేరడానికి అవకాశం ఉంటుందని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.